శ్రీకాకుళం జిల్లాలోని మందస వజ్రపుకొత్తూరు ప్రాంతంలో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయడం వల్ల ఎవ్వరికీ ఎటువంటి ఉపయోగం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం వేల ఎకరాలు దోచుకోవడానికి చేస్తున్న ప్రయత్నమని పలాసలో మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు. కార్గో విమానాశ్రయానికి చాలా తక్కువ భూమి సరిపోతుంది, కానీ 5,000 ఎకరాల భూసేకరణ చేస్తాను అనడం ఎంతవరకు సమంజసమని, భూసేకరణను సిపిఐ వ్యతిరేకిస్తుందని నారాయణ చెప్పారు. ప్రాణాలు అడ్డుపెట్టైనా ఈ నిర్మాణాన్ని ఆపుదామని, ప్రజల విలువైన భూములను దోచుకునేందుకు ప్రయత్నాలను తిప్పికొట్టాలని నారాయణ పిలుపునిచ్చారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి గౌతలక్ష్మణ పేరేమవుతుంది, నిర్మాణ పేరేమవుతుంది, నీ పేరేమవుతుంది ఎవరికి? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు భవిష్యత్తు ఉంది, రాజకీయ భవిష్యత్తు ఉంది. రాజకీయ భవిష్యత్తును ఇక్కడ సమాధి చేసుకోవద్దు. దీన్ని నిలబడి మా జిల్లా ప్రాంతంలో ప్రజానీకాన్ని మేము కాపాడుకోవాలి. ప్రథమ బాధ్యత ఏంటంటే కోర్టు పచ్చని పదాలు తీసుకోవడానికి వీలు లేదు అని ఒక మాట మీరు చెప్పాలి. చెప్పకపోతే ప్రజానీకం నిన్ను క్షమించదు. ఇప్పుడు మేము చెప్తున్నాం, ప్రజానీకం ఉన్నటువంటి ఇది చూసినప్పుడు మేము కూడా కార్యాచరణ మొదలుపెట్టి మాట చెప్తాం, ఉన్న పాదయాత్ర సాగిస్తాం, ఊరున పోయి ఉన్న ప్రమాదాల గురించి చెప్పి ప్రజానీకాన్ని చైతన్యవంతం చేసి ఈ ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం. ఇక్కడ ఈ పోర్టుని, కార్గో పోర్టుని రానియకుండా చేస్తామని చెప్పి శపథం చేస్తా ఉన్నాను. ప్రభుత్వం కానీ వెనకుండా పోతే మిమ్మల్ని కూడా చమనిగా పడిస్తామని చెప్పి చేసేస్తాం. ఇక్కడ అన్ని వామపక్ష పార్టీలు, ప్రజాస్వామ్య పార్టీలు, ప్రజాతంత్ర శక్తులు అందరూ కూడా ఉన్నారు. ఇక్కడ ఒకే పార్టీ వాళ్ళు కాదు. అందరూ కలిసింది ఈ ప్రాంతాన్ని కాపాడుకుందాం, మన తల్లిని కాపాడుకుందాం, మన మాతృభూమిని కాపాడుకుందాం, మన చుట్టూ చెమని కాపాడుకుందాం, మన ప్రకృతిని కాపాడుకుందాం. దీనికోసం ప్రాణాలను అర్పిద్దాం కావాలంటే అనే ఉద్దేశంతో ఈ ఉద్యమం సాగిస్తాం, కొనసాగిస్తాం.